కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు పిలిపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 22 గ్రామాలను కూడా ప్రజలు రాకుండా ఆంక్షలు పెట్టి పోలీసులతో నిర్బంధాన్ని ప్రయోగించింది. ఈ నిర్బంధాన్ని నిర్వహిస్తూ 22 గ్రామాల్లో కూడా ఇవాళ నిరసన ప్రదర్శన చేసినాము. ఇది ప్రభుత్వానికి ఒక చెంప పెట్టని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు మొన్న రామ్మోహన్ నాయుడు గారు బిడిమెల్లి మా అభివృద్ధికి ఆటంకం పెడతానని చెప్పినాడు. అడుగుతున్నాం, అయ్యా కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ప్రజల భూముల్ని ప్రకృతి సంపదని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. మీరు 3 సార్లుగా ఎంపీ అయినారు, ఒకసారి కేంద్ర మంత్రిగా అయినారు. ఈ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాం. మేమే కాదు, ఈ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీరు సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది, మత్స్యకారులు వలస వెళ్తారు. ఏ రోజైనా ఒక జట్టి నిర్మించినారా? యథావిధిగా జీడి కార్మికులకి గిట్టుబాటు ధరస్తామన్నారు. మీరు ఇంతవరకు వాగ్దానాన్ని అమలు చేసినారా? అంతేకాదు మీరు 200 కోట్లు కేటాయిస్తే ఆ వంశధార లిఫ్ట్ అవుతుంది, జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఒక్క పైసాన మీరు కేటాయించినారా? అంతేకాదు నాగావళి వంశధార అనుసంధానానికి 100 కోట్లు ఇస్తే చాలు, ఒక్క 10 పైసలనే మీరు ఇప్పించగలిసినారా? అంతెందుకయ్యా